రైట్, బీజేపీ కార్యాలయంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. क्योंकि पाकिस्तान में बहुत सारे हिंदू दलित थे, क्यों गुमराह कर रहे? यूसीसी मोदी का है, नहीं अंबेडकर का है. यूनिफॉर्म सिविल कोड क्यों गुमराह कर रहे मुसलमान को कि आर्टिकल 370 के खिलाफ है? अंबेडकर नहीं, अंबेडकर कभी नहीं चाह रहा था कि एक ही देश को दो कॉन्स्टिट्यूशन, दो संविधान होना. क्यों गुमराह कर रहे? आप बैरिस्टर है, क्यों गुमराह कर रहे? और वही नहीं, आप बोल रहे थे वक्त के जायदाद बचाना. सब मुसलमान को मालूम आप सही बोल रहे, पर सवाल यह है किसको बचाना? क्या हुआ? लाखों एकड़ है, उसे आमदनी कितना आ रहा? जरूर वक्त के जायदाद बचाना, वक्त के आमदनी बचाना, वो सिर्फ ये वक्त अमेंडमेंट बिल से होता है. और इसीलिए ये ला रहे हैं कि गरीब मुसलमान को तरक्की के लिए ये बिल जरूरी है. ये बिल मालूम है आपका पकड़बंदी होल्ड जो है ना, वक्त की जायदाद, वो थोड़ा ढीला हो जाते, वो फायदा होता गरीब मुसलमानों को. क्यों ऐसा गुमराह कर रहे? बहुत सारे गुमराह कर रहे. ये किताब है, ये पाकिस्तान में क्या है वक्त बिल, मलेशिया में क्या है, इंडोनेशिया में क्या है, क्रोएशिया स्पेन में क्या है, इजिप्ट, टर्की, ईरान, सीरिया, वहां भी वक्त जो है एक स्टेट सब्जेक्ट है, मजहब का सब्जेक्ट नहीं होता. वक्त అనేది మొట్టమొదటి ప్రశ్న అది మతంకు సంబంధించిందా లేకుంటే స్టేట్ కంట్రోల్ కు సంబంధించిందా? క్లియర్లీ ఇన్ ఎవ్రీథింగ్, every country, work is not a religious subject, it is a state subject. మీరు మతానికి ఒక చట్టం ఉండాలని అంబేద్కర్ దానికి వ్యతిరేకంగా ఉండే. మీకు ఏమి హక్కు ఉన్నది? అంబేద్కర్ ఎవరైతే యూసీసీకి, సిఏఏకి, ఆర్టికల్ 370 రద్దు, వీటన్నిటికీ అనుకూలంగా ఉన్నారో మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నది, ఇంకా ఎంఐఎం వ్యతిరేకంగా ఉంది. ప్రజలను గోల్మాల్ చేసేందుకు అన్ని తప్పు మాటలు. చదువుకోక కాదు, చదువుకున్నదినా బ్యారిస్టర్ చదువుకున్నారు. ఎవరన్నా చూడండి, ఇది చదువుకున్న వాళ్ళు మోసం పోతే సరే, కానీ చదువుకున్న వాళ్ళు మోసం పోతే ఇది మంచిది కాదు. నా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళోసారి ఈ టిఆర్ఎస్ ఎంతో మంది ఓటర్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నారు, ఆత్మ పరిశీలన చేసుకోండి. రేపు ఓటేయాలి. మీ పెద్దలు, మీ లీడర్లు ఓటు వేయొద్దు అంటున్నారు. కరెక్టేనా అది? మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఓటేస్తందుకు. మీరు ఇంట్లో కూర్చొని ఎంఐఎంకు మద్దతిస్తారు, కానీ పార్టీలు పక్కకు పెట్టుకోండి, ఆత్మ పరిశీలన తీసుకోండి. మీరు నిజంగానే సెక్యులర్ భావజాలం ఉంటే, నిజంగానే దేశభక్తి ఉంటే, నిజంగానే భారతీయులు అందరూ ఒకటే అని అనుకుంటే, హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్ అని అనుకుంటే, మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ఓటేస్తే నాకు 200% నమ్మకం ఉంది. ఏంటంటే మా అభ్యర్థి గౌతమ్ రావు గారు తప్పనిసరిగా గెలుస్తారు. అదే భయంతోటేమో కేసీరావు యొక్క కొడుకు వాళ్ళ 24 మంది ఓటర్స్ కు చెప్పిండు మీరు పోయి ఓటేయొద్దని. అదే భయంతో, ఎందుకంటే వాళ్ళు పోయి ఓటేస్తే వాళ్ళకు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఇక్కడ వేసేటట్టున్నాను భయంతో కేసీరావు కొడుకు వాళ్ళకు అది విప్పించిండా, లేకుంటే బాయ్కాట్ చేస్తా అని చెప్పిండా, లేకుంటే బెదిరించిండా, పైసలు ఇచ్చిండా తెలియదు, కానీ మీరు అక్కడ పోయి ఓటేయొద్దని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అదే గది. మళ్ళోసారి అంటున్నా,
ఈ యుద్ధము పార్టీలు పక్కకు పెడితే ఓ సిద్ధాంతం పరంగా యుద్ధము, ఇది సెక్యులర్ ఫోర్సెస్, ఇది ముస్లిం యూనిటీ పార్టీకి మధ్యలో ఉన్నదని మరోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.